ఏంటి ఈ డివిజన్లో ప్రధాన సమస్యలు? ప్రధాన సమస్యలు ఏంటంటే మురుగునీటి సమస్య ఎక్కువ ఉందండి. దోమల పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ దోమలు ఈగలు ఎక్కువ కావడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారండి. మీరు చెప్పారా మీ సమస్యలను? అసలు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. వారు వచ్చామా పోయామా అన్నట్టే కానీ వాటి సమస్యలను సరిగా పరిష్కరించే వేలో కానీ ఆ కోణంలో కానీ అది ఎంతవరకు దాన్ని పరిష్కరించగలము అనే కోణంలో చేయలేదు. ఏదో ఉన్న కంటి తుడుపు చర్యలే చేసిరు కానీ దాని మూలాల వరకు కూడా పరిష్కరించే వరకు వాళ్ళు పోలేదండి. ఓకే, ఇప్పుడు కరీంనగర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ మాది ఉంది, సో కరీంనగర్ సిటీని కూడా మేమే డెవలప్ చేస్తాం, మాకు ఇవ్వండి అవకాశం అంటున్నారు. అంటే దాని ఏమంటారు కాంగ్రెస్ కామెంట్స్ని? ఇప్పుడు వారు చెప్పింది సబబు కాదండి. ఎందుకంటే ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులన్నీ కేంద్రం నుండే వస్తున్నాయి. ఆ కేంద్రం నిధులతోనే స్మార్ట్ సిటీ నిధులు వాడుతున్నారు. ఇప్పుడు రోడ్లు వేయడం కానీ పారిశుద్ధ్యం కానీ ఆ నిధులని సరిగ్గా వ్యవస్థ వాడాల్సిన పరిస్థితి వాడడం లేదు. అలా వాడాలి, కేంద్రం నిధులు సరిగ్గా వాడండి, అందుకని బీజేపీ ప్రభుత్వం రావాలి, దాంతోనే సరిగా వ్యవస్థ నడుస్తుంది అని మేము అందరం కోరుకుంటున్నామండి.